లగచర్ల ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న సురేష్ పోలీసులకు దొరకడం లేదు. ఘటన జరిగిన రోజు నుంచి ఆయన ఎక్కడ ఉంటున్నారో, ఎటు వెళ్తున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆయన ఆచూకీ కనుక్కునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. కర్ణాటక, మహారాష్ట్రలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఓ ప్లాన్ ప్రకారం అధికారులను లగచర్ల గ్రామానికి తీసుకెళ్లి వారిపై ప్రజలను ఉసిగొల్పి దాడి చేయించడంలో సురేష్ కీలకంగా వ్యవహరించారు. ఘటన జరిగిన తర్వాత నుంచి అతను పరారీలో ఉన్నారు. ఇక సురేష్ సెల్ ఫోన్ వాడటం లేదని, అందుకే అతన్ని పోలీసులు పట్టుకోవడం సమస్యగా మారిందని వాదన ఉంది. ఇక సెల్ ఫోన్ టెక్నాలజీ అందుబాటులోకి రానప్పుడు నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచిన సంఘటనలు చాలా ఉన్నట్టు రిటైర్డ్ పోలీసులు గుర్తు చేస్తున్నారు. లగచర్ల ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగుందని, మాజీ మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లో ఇదంతా జరిగిందని స్వయంగా మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇలాంటి సమయంలో సురేష్ ను పట్టుకుని విచారిస్తే ఆ 2 రోజుల పాటు అసలేం జరిగింది, ఫోన్లో ఎవరితో టచ్ లో ఉన్నారు, ప్లాన్ ప్రకారమే ఆఫీసర్లను లగచర్లకు తీసుకెళ్లారా అనే ప్రశ్నలకు ఆన్సర్ దొరుకుతుందని చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాగర్, గుడ్ మార్నింగ్ స్వాతి. లగచర్లలో వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ఈ ఘటనకు అటు ప్రభుత్వం, ఇటు పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును అయితే ఇప్పటికే ముమ్మరం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వారిపై శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు అధికారులు. లగచర్ల ఘటనలో ఇప్పటికే దాడికి పాల్పడ్డ వారిలో 29 మందిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వారిని జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. అరెస్ట్ అయిన వారిలో కూడా ఇప్పటికే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మరోవైపు ఈ ఘటనలో అధికారుల పాత్ర పైన పోలీసులు ఏమైనా అధికారుల పాత్ర ఉందా అన్న నేపథ్యంలో కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఒక కొత్త అదైతే బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్న గ్రామానికి చెందిన రాఘవేంద్ర కీలక పాత్ర ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. లగుచర్ల గ్రామ ప్రజలను, రైతులను రాఘవేందర్ రెచ్చగొట్టాడని కూడా పోలీసుల దర్యాప్తులో కూడా తేల్చారు. దీంతో కలెక్టర్ అతనిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. రాఘవేందర్ ని కూడా సస్పెండ్ చేస్తూ అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. వీరితో పాటు ఇంకెవరెవరున్న ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తానికైతే ప్రధాన సూత్రధారిగా ఉన్న భోగమోని సురేష్ అయితే వారం రోజుల పాటు కూడా ఆయన కనిపించడం లేదు, ఎక్కడున్నారు అన్నట్టు కూడా ఇటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కూడా పోలీసులు 4 బృందాలుగా కూడా విడిపోయి గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే భోగమోని సురేష్ కు సంబంధించి కూడా లుకౌట్ నోటీసులను కూడా జారీ చేశారు. అతని పాస్పోర్ట్ ను కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వారం రోజుల పాటుగా కూడా భోగమోని సురేష్ ఎక్కడున్నాడో తెలియడం లేని పరిస్థితి. పోలీసులు అయితే గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే 4 బృందాలను పెట్టినప్పటికీ ఇంకా 2 బృందాలను పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అతని కోసం కర్ణాటక, మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో కూడా వెతుకుతున్న పరిస్థితి, గోవా ఇటువంటి ప్రాంతాల్లో కూడా వెతికే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే లగుచర్ల దాడికి సంబంధించి కూడా ప్రధాన సూత్రధారిగా భోగమోని సురేష్ ఉన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న ఇతను దాదాపుగా ఆ వారం 10 రోజుల్లోనే 80 సార్లకు పైగా కూడా పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడాడు. ఇదంతా కూడా పట్నం నరేందర్ రెడ్డి, తర్వాత బీఆర్ఎస్ కు సంబంధించిన కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇదంతా జరిపారని కూడా ప్రాథమిక అంచనాలో కూడా పోలీసులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే ఇటు పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన ఫోన్ కాల్ డీటెయిల్స్ అన్ని కూడా తీసిస్తే, ఇటు కేటీఆర్ కు సంబంధించి కేటీఆర్ తో మాట్లాడినట్టుగా కూడా కాల్ డీటెయిల్స్ లో తెలుస్తుంది. భోగమోని సురేష్ తో దాదాపు 80 సార్లకు పైగా కాల్స్ మాట్లాడినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. భోగమోని సురేష్ కోసం ఇప్పటికే గాలింపు చర్యలను అయితే ముమ్మరం చేశారు. మరి కొన్ని రోజుల్లో దొరికే అవకాశం కూడా పోలీసులు చెప్తున్నారు. ఎక్కడికక్కడ కూడా అతనిపై నిఘా వేశాము, లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశాము, అతను ఇతర దేశాలకు వెళ్లకుండా కూడా అతని పాస్పోర్ట్ కూడా సీజ్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి.